సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్న వైఖరిపై ఏబీవీపీ ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ ముందు అయితే ధర్నా చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1:100 ప్రకారం సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించాలి. అలాగే మెగా డిఎస్సి ప్రకటించాలి. అలాగే గ్రూప్ 3లో పోస్టుల సంఖ్య పెంచాలి. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్. ఇక్కడ వాళ్ళు ధర్నా చేస్తున్నారు టీజీపీఎస్సీ ముందు. వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఇక్కడ మనతో పాటు ఒక ఏబీవీపీ నాయకుడు ఉన్నాడు. చెప్పండి, ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే విద్యార్థి నిరుద్యోగుల బలం మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే విద్యార్థులు గత పాలకులు చేసిన అన్యాయాన్ని ఈ పాలకులు చేయరనే గట్టి విశ్వాసంతో కేసీఆర్ని గద్దె దింపి రేవంత్ రెడ్డి గారిని గద్దె ఎక్కడం అనేది జరిగింది. ఈ గద్దె ఎక్కిన తరుణంలో రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల ఆశలను నడియాసలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఏదైతే ఖాళీగా ఉన్న మెగా డిఎస్ 25,000 పోస్టులను భర్తీ చేశామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అది భర్తీ చేయమంటే వెనుకడం జరుగుతుంది. ఏదైతే 1:100 పోస్టులు భర్తీ చేయాలని, ఇదే విధంగా మెగా డిఎస్సీని నింపాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని ఏబీవీపీ డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. లేడీ ఏడాది గాంధీ భవన్ గోడలు బద్దలైతాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒకటే సవాల్ ఇస్తూ ఉన్నాము. ఏంటంటే నీకు పక్కపాటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే చిత్తశుద్ధి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు న్యాయం చేయడంలో ఎందుకు లేదని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. నీకు సోయి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యాకు మంత్రి లేకపోవడం ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే మీరు మద్యానికి ఇచ్చే ప్రాధాన్యత విద్యకి ఇవ్వకపోవడము సిగ్గుచేటు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలని గిట ఏబీవీపీ వారిని కోరుతా ఉన్నది. రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టబోతున్నారు? ఈ రోజు మేము పెట్టిన డిమాండ్లను కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి పరిష్కరించకపోతే గాంధీ భవన్ గోడలు గిట బద్దలయ్యే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు బయట తిరగనీయమని గిట వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాము. ఇప్పుడు ధర్నాకి దీని తర్వాత మీరు చేపట్టబోయే కార్యక్రమాలు ఏంటి వ్యతిరేకిస్తూ? మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం కదా, వాళ్ళు రాత్రి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో చూసి తదుపరి కార్యక్రమాలను ప్రకటించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మేము వరల్డ్ లార్జెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా మాటను సవినయంగా సహకరిస్తారని గిట మేము నమ్ముతున్నాము. ఇందులో మా ముఖ్య డిమాండ్ ఏంటంటే 1:100 గ్రూప్ 1కి షార్ట్ లిస్ట్ చేయాలని, ఇదే విధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని, మెగా డిఎస్లో 25,000 పోస్టులను భర్తీ చేయాలని మేము తక్షణమే డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ డిమాండ్తో పాటు ఏంటంటే ప్రతి ఖాళీని ఏదైతే గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టులు నింపాలని మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు చెప్పండి, ఎందుకు ధర్నా చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 నెలల కాలమైనా కూడా ఈరోజు నిరుద్యోగ సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కరిస్తలేరు. గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 రేషియో అని ప్రకటిస్తాను యొక్క ప్రతిపక్ష నేత ఉన్న ఈ యొక్క ముఖ్యమంత్రి ఈరోజు 1:100 రేషియో ఎందుకు ప్రకటిస్తలేడు? గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను ఎందుకు వేస్తలేడు? మెగా డిఎస్సీ ఎందుకు వేస్తలేడు? ఆ రోజు నిరుద్యోగులు ఓట్లయితే గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈ రోజు కూడా విద్యాశాఖ మంత్రి లేడు. నిరుద్యోగ సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి. వెంటనే 1:100 రేషియో గ్రూప్ 1 మెయిన్స్కి ప్రకటించాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి. నిరుద్యోగ సమస్యలను తీర్చాలి. మెగా డిఎస్సీ ప్రకటించాలి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు టీజీపీఎస్ కార్యక్రమాన్ని ముట్టడి చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అన్న యొక్క రేవంత్ రెడ్డి ఏడున్నాడు. నడి రోడ్డు మీద టీజీపీఎస్సీ ఆఫీస్ కాడ శాంతియుతంగా ధర్నా చేస్తే ఈరోజు పోలీసులు చూస్తున్నారు ఏ విధంగా ఈరోజు కొడుతుర్రో గిస్తుర్రో. ఇప్పటికైనా నిరుద్యోగ సమస్యల్ని నెరవేర్చాలి. నిరుద్యోగుల వెంబడి ఉండాలి. మెగా డిఎస్సీ ప్రకటించాలి. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను పెంచాలి. ఈయన 1:100 రేషియో గ్రూప్ 2 పోస్టులకు వెంటనే మెయిన్స్ సెలెక్ట్ చేయాలి. ఇప్పటికైనా నిరుద్యోగుల వెంబడి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉండి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఏడులో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసి ఈ యొక్క కేసీఆర్కి పట్టిన గతే ఈ రేవంత్ రెడ్డికి పట్టే విధంగా ఏబీవీపీ చర్యలు తీసుకుంటుందని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఏడున్నావు, ప్రతిపక్ష నేతగా ఉన్నావు ఒక మాట, ఈరోజు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక మాట. ఇప్పటికైనా 2,000 పోస్టులు ఖాళీ ఉన్నా కూడా కేవలం 700 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల్ని నిండా ముంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగులతో ఓట్లు వేయించుకొని నిరుద్యోగులతోటి ఈరోజు గతనటువంటి ప్రభుత్వము నిరుద్యోగులను పట్టించుకోవడం చాలా విడ్డూరకరం.